డిమాండ్ ఎంత ఉంది, సప్లై ఎట్లా చేయాలి, దానికి రా మెటీరియల్ ఎంత ప్రొక్యూర్ చేయాలి, రేట్ ఫిక్సేషన్ ఎట్లా చేసుకోవాలి, కాంపిటేటివ్ రేట్ ఎట్లా ఉంటుంది అనేది కంపెనీలో చేసుకుంటారు. ఆయన కంపెనీనే భారతీయ సిమెంట్. ఒక్కసారి వెళ్ళి భారతీయ సిమెంట్ లో కూర్చుంటే, ఒక 10 నిమిషాలు కూర్చుంటే వాళ్ళు చెబుతారు ఎట్లా ప్లాన్ చేసుకుంటారు అనేది. ఆ తరహాలోనే చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ప్లాన్ చేస్తున్నాడు. ఆ ప్లానింగే 2047. ఈ మాత్రం కనీసం ఇది కూడా చూపించకుండా, తెలియని సబ్జెక్ట్ ఏదైనా ఉంటే తెలుసుకోవాలి. అంతేగాని ఇక్కడ కూర్చొని ఈయనట 2047 గురించి చెప్తాడట. ఈయనకి ఇప్పటికే 74. అందుకే కదండి మీరు గమనించారా లేదో, వెళ్ళిన ఒక్క దావోస్ పర్యటనలో కూడా మీ పాలసీ రిగార్డింగ్ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ లో ఏంటంటే ఇట్స్ వెరీ లెందీ క్వశ్చన్ అనేసారు ఆయన. బట్ అదే లెందీ క్వశ్చన్స్ ని ఇప్పుడు ఆన్సర్ చేయడానికి చంద్రబాబు గారు అండ్ లోకేష్ గారు వెళ్ళారు. దే హ్యావ్ టు ఆన్సర్ దీస్ లెందీ క్వశ్చన్స్ దేర్. సరే, నేను మీకు మళ్ళీ ఛాన్స్ ఇస్తాను సార్. అయితే హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్ అండ్ ప్రత్యేకించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో సిఇఓగా ఉన్నటువంటి సుచిర్ ఇండియా గ్రూప్ చైర్మన్ కిరణ్ గారు కూడా దావోస్ వెళ్లారు. అయితే చాలా స్టేట్స్ ఈ అంశాల్లో పోటీ పడతాయి కాబట్టి ఏపీకి ఉన్నటువంటి అడ్వాంటేజ్, అసలు ఎందుకు ఇటువంటి సమ్మిట్స్ కి వెళితే కలిగే లాభం ఏంటో వారు కూడా అక్కడి నుంచి స్పెషల్ గా బైట్ పంపించారు. పీసీఆర్ లో మన కౌశిక్ ఉన్నారు. కౌశిక్, ప్లీజ్ ప్లే ద బైట్. ఇట్స్ ఇన్ జనవరి 20th నుంచి 24th వరకు జరిగే ఈ సమిట్ లో వరల్డ్ లో ఉన్నటువంటి ద టాప్ కంపెనీస్ అందరూ కూడా పార్టిసిపేట్ కావాలని చూస్తుంటారు. ఎందుకంటే ఇట్స్ అ ప్లాట్ఫామ్ ఫర్ దర్ రెప్యుటేషన్. హౌస్ వచ్చేటప్పటికి ఇట్స్ అ వరల్డ్స్ ద నెట్వర్కింగ్ క్యాపిటల్ లాగా ఉంటుంది. ఈ 4 days లో హూస్ హూ ఆఫ్ the world will be there and a lot of innovation అంటే ఫ్యూచర్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ విషయంలో కానీ, ఫ్యూచర్ రెడీ విషయంలో కానీ, అండ్ లాట్ ఆఫ్ ద గ్రోత్ ఇంజన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికి సంబంధించిన లీడర్స్ అందరూ రావడంతో ఇటు పొలిటికల్ డెసిషన్స్ కానీ, ఇటు బిజినెస్ డెసిషన్స్ కానీ అక్కడ ఒక్క దగ్గరే వాళ్ళు నెట్వర్క్ చేసుకోవడానికి కూడా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అండ్ నోబడీ వాంటెడ్ టు మిస్ ఇట్ బికాస్ ఇట్ హస్ బికమ్ ఏ రెప్యుటేషన్ పాయింట్. అంటే దావోస్ లో పార్టిసిపేట్ చేయడము, అక్కడ మనం ఒకళ్ళతో నెట్వర్క్ చేసుకోవాలనుకోవడం, నాలెడ్జ్ గెయిన్ చేయడం అనేది కూడా ఒక రకంగా చెప్పాలంటే అది ఒక స్టేట్ కానీ లేదా పర్సనల్ బిజినెస్ హౌసెస్ కానీ ఒక రెప్యుటేషన్ పాయింట్ లాగా అది తయారైపోయింది. రైట్, థ్యాంక్ యూ కిరణ్ గారు. నిజంగా ఇది ఒక స్టేట్ రెప్యుటేషన్ పాయింట్ అనేది చాలా ప్రత్యేకంగా చెప్తున్నారు. ఒక బ్రేక్ తీసుకున్న తర్వాత మనం డాక్టర్ మురళీకృష్ణ గారితో మాట్లాడదాం, ఏపీసీఐ చైర్పర్సన్. చిన్న బ్రేక్, చర్చ కొనసాగుతుంది.